గుడిలో మొక్కు పూర్తి చేసి నారాయణ కుటుంబాన్ని చంపడానికి వచ్చిన తన బాబాయ్ దుర్గని అరెస్టు చేయించిన మహాలక్ష్మి. మరసలు దుర్గ తనకి బాబాయ్ ఎలా అవుతాడు, అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు ముగ్గు వేస్తూ నేను మీకు ఈ వీడియోని చివరి వరకు వివరించబోతున్నాను. రాబోయే కథలో ఏం జరుగుతుందన్నది మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూస్తే గుడిలో మొక్కు చెల్లిస్తానని మహాలక్ష్మి అంటుంది. వద్దు, నువ్వు మొక్కు చెల్లించలేవు, చేతులు కాలిపోతాయి. అయినా నువ్వు చక్రిని భర్తగా అంగీకరించడం లేదు. మనస వాచ కర్మ చక్రిని భర్తగా మా ఇంటి కోడలిగా నువ్వు ఒప్పుకుంటేనే ఆ మొక్కు తీరుతుంది. లేకపోతే మొక్కు చెల్లించినా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి నువ్వు ఈ రిస్క్ తీసుకోవడానికి లేదు అని మాధవ చెప్పేస్తాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడుతుంది మహాలక్ష్మి. మొక్కు చెల్లిస్తే మాధవకి మంచి జరుగుతుందని, ఆ మొక్కు చెల్లించకపోతే ఆ తర్వాత ఏమవుతుందో అనే భయం మహాలక్ష్మిని వేధిస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా గుడికైతే వస్తారు. గాయత్రి కూడా ఆ నిప్పుల కుంపటి మోస్తుందని తెలిసి గాయత్రి దగ్గరకు వచ్చి చేతులు కాలుతాయేమో అంటే కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పేసి గాయత్రి చెప్తుంది. ఇక ఈలోగా అందరూ ఒక చోటికి చేరుతారు. ఏంటి, నారాయణ కుటుంబం తరపున ఎవ్వరూ రాలేదా అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు కాస్త వెటకారంగా మాట్లాడతారు. ఈలోగానే తాయారు అందుకుంటుంది. ఆ కుటుంబానికి ఆడదిక్కు లేదని నేను చెప్తూనే ఉన్నాను. ఆ కుటుంబం తరపున మొక్కు తీర్చుకునే వాళ్లే లేరు. ఇంకెవరుంటారు రావడానికి? అదిగో ఆ అమ్మాయి మొక్కు తీర్చుకుంటానని ప్రగల్భాలు పలికింది. కానీ ఇప్పుడు వెనకడుగు వేసి దూరంగా ఉండిపోయినట్టుంది అని చెప్పేసి ఇక తాయారు అంటూ ఉంటుంది. గుడిలోకి వచ్చి, అమ్మ, నీకు తెలియంది ఏదీ లేదు, సర్వం తెలిసిన దానివి నువ్వు. అందుకనే బంధం ఉందో లేదో నీకే ఎరుక. కానీ ఈ మొక్కు మాత్రం ఆ కుటుంబం తరపున నిలబడి నేను తీర్చాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక మహాలక్ష్మి మొక్కు తీర్చడానికి సిద్ధపడుతుంది. ఈలోగా తాయారు మాట్లాడుతూ ఉండగానే మహాలక్ష్మి మరో మహాలక్ష్మిలా రెడీ అయ్యి మొక్కు తీర్చడానికి గాయత్రితో పాటు ఆ నిప్పుల కుంపటి పట్టుకుని అందరి ముందుకు వస్తుంది. అదిగో వస్తుంది మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న కన్న అలాగే ఇక మనిషి అందరూ చూపించేసరికి ఇక మహాలక్ష్మి మొహానికి ఒకంత పసుపు రాసుకొని ఇక ఆ గుడిలో ఉన్న దేవతలా రెడీ అయ్యి వస్తూ ఉంటే ఆ కుటుంబమే ఆశ్చర్యపోతుంది, హ్యాపీగా ఫీల్ అయిపోతుంది నారాయణ కుటుంబం అంతా. ఇప్పుడు మాట్లాడవే, వస్తుంది చూడు మా ఇంటి కోడలు, ఆడదిక్కు, మా ఇంటి మహాలక్ష్మి. మా ఇంటి మహాలక్ష్మి మాటిచ్చిందంటే మాటే. మా అమ్మ ఏదైనా వెనకడుగు వేయదు. అదే నా కోడలంటే. ఇప్పుడు మాట్లాడవే అని చెప్పేసి ఇక చెల్లెలి ముందు ఆనంద తాండవం చేస్తాడు నారాయణ. అయితే దెబ్బకు నోరు మూతపడుతుంది. అమ్మ మహాలక్ష్మి, ఎందుకమ్మా ఇంత సాహసం చేశావు అని చెప్పేసి అంటూ ఉండగానే, పెద్ది, నాకేం కాదు, మీరేం టెన్షన్ పడకండి, నేను అన్నీ ఇష్టపడే చేస్తున్నాను, నాకు ఏం కాదు, మీరు కంగారు పడకండి అని చెప్పేసి ఇక మొక్కు చెల్లిస్తూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ మహాలక్ష్మికి ఏమవుతుందో, మహాలక్ష్మి కాళ్ళు కాలిపోతాయని ఒక పక్క టెన్షన్ పడిపోతూ ఉంటారు కుటుంబం అంతా. ముఖ్యంగా చక్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కాళ్ళు కాలిపోతున్నాయని చెప్పేసి మహాలక్ష్మి కాళ్ళు కాలకుండా మహాలక్ష్మి అడుగులు వేస్తున్న చోటంతా నీళ్లు పోస్తూ మహాలక్ష్మి వైపు అలా ఇక జాలిగా బాధగా చూస్తూ ఉంటాడు. ఇక చక్రి అయితే ఎంత బాధ కలిగినా చేతులు కాలుతూ ఉన్నా సరే అమ్మని తలుచుకుంటూ ముందడుగు వేసేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. కుటుంబం కోసం మహాలక్ష్మి చేస్తున్న పనికి ఆ నలుగురు అన్నదమ్ములు చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ నిజంగా గ్రేట్ కదా అని చెప్పేసి మనసులో నారాయణ అనుకుంటూ ఉంటాడు. అమ్మ రుద్రాంబిక, నువ్వు ఖచ్చితంగా మా మహాలక్ష్మిని మా ఇంటి కోడలు చేస్తావని, మా మహాలక్ష్మి ఎక్కడికి వెళ్లకుండా మా ఇంట్లోనే ఉండిపోతుందని నమ్మకాన్ని ధైర్యాన్ని మాకిచ్చావు. ఇంకెప్పటికీ మా చక్రీగాడిని వదిలి మా అమ్మ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళదనే నమ్మకం వచ్చిందమ్మా. ఈ మొక్కు నువ్వు చెల్లించుకుంటున్నావంటేనే అర్థం మా ఇంటి మహాలక్ష్మిగా మా అమ్మ మహాలక్ష్మిని
తీర్చిదిద్దుతున్నావని అర్థమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. నారాయణ అయితే ఇలా అందరూ కూడా ఆ మొక్కు చెల్లించడానికి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలా తిరుగుతూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే ఇక దుర్గా అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా నారాయణ కుటుంబం తప్పించుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను, ఇక నేనే ఎదురుపడి ఆ నారాయణ కుటుంబాన్ని అంతం చేస్తాను అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు దుర్గే డైరెక్ట్గా ఒక కత్తి పట్టుకొని బయలుదేరుతాడు బావ కుటుంబాన్ని చంపేయడం కోసం. ఇక చాలా ఆవేశంగా వస్తూ ఉంటాడు. అన్న, ఇప్పుడు ఊరి జనం నిన్ను చూస్తే అపార్థం చేసుకుంటారేమో. లేదు, నా అక్కని చంపినవాడు ఊరిలోకి వచ్చి ప్రశాంతంగా ఊళ్ళోనే తిరుగుతూ ఉంటే వాడిని ఏమీ చేయలేక చాతగాని వాడిలా చూస్తూ తిరిగి వాడిని ఈ ఊరి నుంచి ఆనందంగా పంపిస్తే నా అక్క ఆత్మకి శాంతి కలగదు. నేను చెడ్డవాడినైనా పర్వాలేదు ఊరి జనం ముందు, కానీ వాడు మాత్రం ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక చాలా ఆవేశంగా దుర్గ బయలుదేరుతాడు బాబుని చంపడం కోసం. ఇక్కడ చూస్తే మొక్కు చెల్లిస్తూ తిరుగుతూ ఉంటారు. ఇక గుడి చుట్టూ అందరూ కూడా మొక్కు అయితే తీరుస్తుంది మహాలక్ష్మి. అలా మొక్కు తీర్చి కుంపటి అక్కడ పెట్టి ఇక చేతులు కాస్త బొబ్బలు కూడా కడతాయి. ఇంకా అక్కడ చేతులు అలా ఊదుకుంటూ ఉండగానే అన్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఐస్ ట్యూబ్స్ వెతికి మరీ తీసుకుని వచ్చి ఇక మహాలక్ష్మి చేతికి కాపడం పెడుతూ ఉంటాడు చక్రి. అయితే చక్రి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. తన చేతులు కాలిపోయాయని చక్రి పడుతున్న టెన్షన్ని, చక్రి మనసులో తన మీద ఉన్న ప్రేమని మహాలక్ష్మి గమనిస్తుంది. అమ్మ మహాలక్ష్మి, ఎంత పని చేసావమ్మా, మొక్కు తీర్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం తరపున నిలబడి, కానీ నీకు నువ్వు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు. ఏం కాదు పెద్ది, తగ్గిపోతుందిలే, నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్పేసి అక్కడ మహాలక్ష్మి సర్ది చెప్తూ ఉంటుంది. ఈలోగానే ఊహించని విధంగా కొందరు రౌడీలు అయితే ఆ కుటుంబం మీద పడిపోతారు. ఆ కుటుంబాన్ని అంతం చేయడానికి రౌడీలు అక్కడికి చేరుకుంటారు. ఇక నారాయణ చుట్టూ మిగిలిన కొడుకుల చుట్టూ రౌడీలు చేరిపోతారు. నేనంటూనే ఉన్నానా, ఈ రౌడీల కుటుంబాల్ని ఈ గుడిలోకి రాణిస్తే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఇప్పుడు వీళ్ళ కారణంగా చుట్టుపక్కల ఉన్న అందరికీ ప్రమాదం జరుగుతుంది అని చెప్పి తాయారు పదండి వెళ్ళిపోదామని చెప్పి గాయత్రిని అలాగే తన అల్లుడు వినోద్ని తీసుకుని వెళ్ళిపోబోతుంటుంది. అమ్మ, అక్కడ బావ కుటుంబం ప్రమాదంలో ఉంది. నీ అన్నయ్య నీ మేనల్లుళ్ళు ప్రమాదంలో ఉంటే వదిలేసి వెళ్ళిపోతావా? కాపాడే ప్రయత్నం చేయకుండా వసే నీకేమొచ్చిందే? అక్కడ వాళ్ళను కాపాడపోతే మన ప్రాణాలు రిస్క్లో పడతాయి. అక్కడికి వచ్చింది ఆ దుర్గ మనుషులై ఉంటారు. ఎందుకంటే వాడి అక్కని చంపాడు అనే పగ వాడికి అప్పటికి ఇప్పటికీ తీరలేదు. ఇప్పుడు వీళ్ళని ఏదో ఒకటి చేయకుండా వాడు వదిలిపెట్టడు. మనం మధ్యలో వెళ్ళి మన ప్రాణాలని రిస్క్లో ఎందుకు పెట్టడం అని చెప్పేసి తాయారు స్వార్థంగా ఆలోచిస్తుంది. చిచి, నువ్వు మనిషివి కాదే, నీలో కాస్తైనా మానవత్వం ఉందేమో అనుకున్నాను. నీకు అసలు మానవత్వమే లేదని ఇప్పుడు పూర్తిగా రుజువు చేసేసావు. అయినా నువ్వు ఈ కుటుంబాన్ని నీ వాళ్ళు అనుకుంటావని అనుకోవడం నేను చేసిన తప్పు. మీరు వెళ్ళిపోతారా వాళ్ళని ప్రమాదంలో వదిలేసి? లేదు, వాళ్ళని కాపాడుదాము అని చెప్పేసి వినోద్ కూడా ఇక తాయారు వెంట వెళ్లకుండా ఆగిపోతాడు. ఇంకేం చేస్తుంది, తాయారు కూడా అక్కడే ఉండి ఇక కాపాడడానికి గాయత్రి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈలోగానే మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. ఎవరు మీరు అని చెప్పేసి మహాలక్ష్మి తిరగబడుతుంది. ఈలోగానే అన్నదమ్ములు ఊరుకుంటారా? మొత్తం మాధవ్తో సహా అందరూ కూడా అక్కడికొచ్చిన రౌడీలను చితకబాదుతూ ఉంటారు. ఆ రౌడీలను కొట్టి తరిమేసే ప్రయత్నం చేస్తూ అందులో ఒక అతన్ని గట్టిగా పట్టుకొని, ఎవడ్రా నిన్ను ఇక్కడికి పంపించింది? ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఊరు పొలిమేరలో అడుగు పెట్టక ముందే మా మీద అటాక్ జరిగింది. మా నాన్నని చంపాలని చూశారు. అసలు మీకు మా కుటుంబానికి సంబంధం ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఊహించని విధంగా ఏం సంబంధం ఉందో లేదో మీ నాన్న చెప్పలేదా అంటూ దుర్గా అక్కడికి వస్తాడు. ఎవరు నువ్వు? ఎందుకు మా నాన్నని మమ్మల్ని చంపాలని చూస్తున్నావు? నీకు మా కుటుంబానికి ఏంటి పగ అని చెప్పేసి కొడుకులు నిలదీస్తారు దుర్గనైతే. దుర్గని చూసిన మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇతను బాబాయ్ కదా? దుర్గ బాబాయ్, ఇతనికి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి? అసలు ఈ ఫోటో మా ఇంట్లో చూశాను తప్ప ఎప్పుడు కూడా ఇతను మా ఇంటికి రావడం నాకు తెలీదు.
కానీ ఇతనికి మాకు బంధుత్వం అయితే ఉంది, కానీ ఎప్పుడూ కలవలేదు. ఎందుకు ఎందుకు ఈ కుటుంబం మీద పగపట్టావు? అసలు అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకు ఈ కుటుంబానికి సంబంధం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి నిలదీస్తుంది. నువ్వెవరు నన్ను అడగడానికి? నేను ప్రతాప్ కూతుర్ని. అంటే అంటే మా అన్నయ్య కూతురువా నువ్వు? నువ్వు ఈ ఇంటి కోడలువయ్యావా? ఎంత పని చేశావు నువ్వు? ఈ దుర్మార్గుడికి కోడలువయ్యావా? నా అన్నయ్య కూతురువయ్యుండి ఇలాంటి దుర్మార్గుడికి ఎలా నువ్వు కోడలువయ్యావు? అసలు ఇదంతా ఎలా జరిగింది? లేదు, ఆ కుటుంబం చాలా మంచిది. వీడు వీడు నీ మేనత్తని చంపేశాడు. అంటే మేనత్త? అవును, వీడి భార్య నీకు మేనత్త అవుతుంది. అంటే నీ తండ్రికి నాకు రక్త సంబంధం ఉంది. అన్నదమ్ముల పిల్లలం మేము. కానీ నా అక్కని చంపిన పగ నాకుంది. తోడబుట్టినవాడు కాదు కాబట్టి ఆ పగని వాడు పంచుకోకుండా దూరంగా వెళ్ళిపోయి నన్ను నా కుటుంబాన్ని వదిలేశాడు. కానీ నా తోడబుట్టిన దాన్ని చంపిన వీడిని ఎలా వదిలేస్తాను? వదిలే ప్రసక్తే లేదు. వీడిని చంపేసి నిన్ను నీ ఇంటికి పంపించేస్తాను. ఈ కుటుంబాన్నే లేపేస్తాను. తప్పుకో నువ్వు. నిన్ను చంపాలని నేను అనుకోవడం లేదు. నువ్వు నా అన్న కూతురువి. నీ తండ్రికి నా మీద ప్రేమ లేకపోయినా నాకుంది నీ కుటుంబం మీద ప్రేమ. ఇప్పుడు నువ్వు అడ్డు రావడానికి లేదు అని చెప్పేసి ఆ కుటుంబంపై విరుచుకు పడిపోతాడు దుర్గా. అయితే ఇక దుర్గని అడ్డుకునే ప్రయత్నం అక్కడ నలుగురు కొడుకులున్నారు కదా, మొత్తం నలుగురు చేస్తారు. ఇక దుర్గా నారాయణ్ని ముందుగా టార్గెట్ చేసి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు ఇలాంటి వాడు కాబట్టే మా వాళ్ళు వదిలేసుకున్నారేమో. మా వాళ్ళలో పగ పంతం, మనిషిని చంపాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చాయని అనుకునేదాన్ని. కానీ వీళ్ళందరిది ఒకటే రక్తమని అర్థమవుతుంది. అసలు ఆయన తన భార్యని చంపాడో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఆయన మీద పగపట్టారు. ఆ కుటుంబం చాలా మంచిది. గతం విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత నాదే. నేను వాళ్ళ ఎవ్వరికి ఏమీ కానివ్వను అని చెప్పేసి ఇక అక్కడే ఉన్న మహాలక్ష్మి గబగబా పక్కకి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇక్కడ దుర్గా బియ్యం గజంలో విరుచుకు పడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే నారాయణ్ని అంతం చేసేయాలని నలుగురు కొడుకులు నారాయణకి అడ్డుగా నిలబడి కనీసం నారాయణ మీద చెయ్యి కూడా పడనివ్వకుండా కాపాడుకుంటూ ఉంటారు. ఏంట్రా అసలు మీరు మనుషులేనా? మీ అమ్మని చంపాడురా వీడు మీ అమ్మని లేకుండా చేసి మిమ్మల్ని అనాథల్ని చేశాడు. అలాంటి వాడి కోసం మీరు చావుకి ఎదురొస్తారా? మిమ్మల్ని చంపడానికి మీ మేనమామ వెనకాడడు. నేను నా వాళ్ళందరినీ వదిలేసుకుని నా అక్కని చంపిన వాడి మీద పగతో బ్రతుకుతున్నాను. ఆ పగ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఎలా వదిలేస్తాను? ఇంతకాలం ఊరి జనం ముందు గొప్పగా బ్రతికిన నేను ఇప్పుడు అదే ఊరి జనం ముందు ఒక రౌడీలా వీడి మీదకి వచ్చాను అంటేనే అన్నీ వదిలేసి వచ్చానని అర్థం. తప్పుకోండి అడ్డు అని చెప్పేసి ఇక చాలా ట్రై చేస్తాడు దుర్గా. అయితే ఇలా గొడవ గట్టిగానే జరుగుతుంది. చివరకు ఇక చంపేసే స్టేజ్కి వచ్చేసరికి పోలీసులు వచ్చేస్తారు. అలా వచ్చి దుర్గని అరెస్ట్ చేయిస్తారు. అలా పోలీసులు వచ్చి దుర్గని పట్టుకునేసరికి ఏంటి నన్నే పట్టుకుంటారా? మీకెంత ధైర్యం? నా మీద కంప్లైంట్ ఇచ్చే దమ్ము ఈ ఊర్లో ఎవరికుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే కంప్లైంట్ ఇచ్చింది నేనే, మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పింది నేను, నా కుటుంబానికి మీ కారణంగా ప్రాణహాని ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాను. నువ్వు ఇచ్చావా? నా అన్నయ్య కూతురువై ఉండి నువ్వు కంప్లైంట్ ఇచ్చావా? అసలు ఎంత ధైర్యం నీకు? అన్నయ్య కూతురువి కదా అని చెప్పి నిన్ను వదిలేశాను. నా అన్న నన్ను మా అక్కని పట్టించుకోలేదు. ఈ కుటుంబం ఎలా ఉంటుందో కూడా వాడు ఏ రోజు తెలుసుకోలేదు. అందుకే ఈ కుటుంబానికి నిన్నిచ్చినట్టున్నాడు. ఈరోజు నువ్వు ఈ కుటుంబానికి అండగా నిలబడి ఈ బాబాయిని అరెస్ట్ చేయిస్తావా? అసలు అసలు నువ్వు అని చెప్పి అంటూ ఉండగా ఏంటి మహాలక్ష్మి జోలికి వస్తే చంపేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు. మాధవతో సహా అందరూ కూడా. సార్
తీసుకువెళ్ళండి సార్. మేము ఈ ఊరు పొలిమేరల్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ మేము కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక అసలు ఇతని గురించి మాకు తెలియదు. మా నాన్న ఏ రోజు మాతో ఇతని గురించి చెప్పలేదు. కానీ తీరా ఈ ఊరు మొక్కు చెల్లించుకునే చివరి నిమిషంలో వచ్చి మమ్మల్ని అందరినీ టార్గెట్ చేశాడు. వీడు మళ్ళీ ఇంకెప్పుడూ బయటికి రాకూడదు. తీసుకువెళ్ళండి సార్. వీళ్ళక్కని చంపానని వీడు పగబట్టాడు. నేను చంపానో లేదో నాకు, నా అంతరాత్మకు, చనిపోయిన నా భార్యకు తెలుసు. నా మనసులో ఇంకా దాన్ని పదిలంగా దాచుకున్నాను కాబట్టే తాగుమోతుగా మారిపోయాను. అది నాకు ప్రాణం. దాన్ని చంపుకుని అంత దుర్మార్గుణ్ణి కాదు నేను. ఆ భగవంతుడికి నిజం తెలుసు. ఈ నారాయణ నోటి వెంట నిజం రాదు. నేను చెప్పలేను కూడా అని చెప్పేసి అంటూ ఉంటాడు నారాయణ. అలా ఎదురు తిరిగి మహాలక్ష్మి దుర్గని అరెస్ట్ చేయిస్తుంది. బాబాయ్ అని తెలిసినా సరే నారాయణ కుటుంబం మీదకి వస్తే వదిలిపెట్టను అని చెప్పేసి ఇక ఎలాగైతే దుర్గని అరెస్ట్ చేయించి పోలీసులకు అప్పచెప్తుంది. తీసుకువెళ్ళండి సార్. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను, ఎఫ్ఐఆర్ పూర్తి చేస్తాను. ఇతను మాత్రం నా కుటుంబం జోలికి ఎప్పటికీ రాకూడదు. కుటుంబం జోలికి రావాలంటేనే భయపడాలి. ఇతని ఈ ఊరి పెద్దని, ఇతనికి ఊరిలో పలుకుబడి ఉందని చెప్పేసి మీరు కనుక వదిలేస్తే మేము మా ఊరి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకువెళ్ళారంటే ఇంక ఎవరు వచ్చినా సరే ఇతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇలా ఇక దుర్గని తీసుకుని వెళ్ళిపోతారు పోలీసులు. అయితే దుర్గ ఈ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈలోగానే గాయత్రి అక్కడికి వచ్చి, మహాలక్ష్మి, నిజంగా నీలాంటి అమ్మాయి వాళ్ళ కుటుంబంలోకి రావడం వాళ్ళ అదృష్టం తెలుసా? ఎంత ధైర్యంగా నిలబడి నీకు అయిన వాడని తెలిసినా కూడా అతన్ని అరెస్ట్ చేయించి ఈ కుటుంబాన్ని కాపాడావు. నాకు చాలా భయమేసింది. మావయ్యకి ఏమైపోతుందో, ఈ కుటుంబం ఏమైపోతుందో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయాను. ఏం చేయలేక దూరంగా మూడో మనిషిలా చూస్తూ ఉండిపోయాను. కానీ నువ్వు మాత్రం చాలా ధైర్యంగా ఈ కుటుంబాన్ని కాపాడావు. అందరినీ ఎదిరించి ఈ కుటుంబానికి అండగా నిలబడ్డావు. కష్టమైనా సరే అమ్మ మొక్కు తీర్చుకున్నావు. చక్రి, అదృష్టవంతుడివి తెలుసా? నీకు ఎంతో గొప్ప భార్య దొరికింది. నిజంగా తను చాలా మంచిది. తన చెయ్యి వదిలిపెట్టకు. తను నీ కోసమే పుట్టింది. ముఖ్యంగా ఈ కుటుంబం కోసమే పుట్టింది. ఈ కుటుంబంలోకి మహాలక్ష్మిలా అడుగుపెట్టిన ఈ మహాలక్ష్మి ఈ కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుకుంటుంది. అతి కష్టమైన మొక్కుని చెల్లించడమే కాదు, కుటుంబానికి శత్రువుని కూడా లేకుండా అరెస్టు చేయించి ఈ కుటుంబానికి ఉన్న కష్టాన్ని తీర్చేసింది. మహాలక్ష్మి నిజంగా చాలా గ్రేటు. ఇలాంటి అమ్మాయి ఈ కుటుంబంలో ఉండడం కారణంగానే ఈరోజు మీ కుటుంబం ఇంత సంతోషంగా ఉంది. ఇంత కష్టమైన మొక్కు చెల్లించింది కాబట్టి ఇక మీ కుటుంబానికి ఎలాంటి ఆపద ఉండదు. మహాలక్ష్మి ఉండగా ఎలాంటి కష్టం ఈ కుటుంబం దగ్గరికి కూడా రాదు అని చెప్పేసి గాయత్రి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, మా మా మహాలక్ష్మి మా వెంట ఉంటే మా కుటుంబంలో సంతోషమే తప్ప బాధ అనేది ఉండదు అని నారాయణ చెప్తూ ఉంటాడు. నిజంగా మహాలక్ష్మి చాలా మంచి పని చేశావు. వాడిని అరెస్టు చేయించి నిజంగా చాలా ధైర్యంగా నిలబడి మమ్మల్ని అందరినీ కూడా కాపాడావు. నిజంగా నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టమని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు అది మరోసారి ప్రూవ్ అయ్యింది. మొక్కు చెల్లించి మాకున్న కష్టాన్ని తీర్చేశావు. శత్రువుని అరెస్టు చేయించి మాలో ఉన్న భయాన్ని, బాధని తొలగించేశావు. ఈ అమ్మవారిలో నువ్వు కనిపిస్తున్నావమ్మా. మా అమ్మలా మా ఇంటికి వచ్చావని మాకు అర్థమవుతుంది. మా అమ్మాయి ఉంటే ఇలానే కాపాడుకునేది. ఇప్పుడు నువ్వు కూడా మా అమ్మలాగే మమ్మల్ని అందరినీ కాపాడుతూ వచ్చావని మాధవ్ అంటూ ఉంటాడు. అలా మహాలక్ష్మి ఆ ఇంటికి అండగా, కోడలుగా, సపోర్ట్గా నిలబడుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. మహాలక్ష్మి అయితే మాత్రం ఇక పూర్తిగా ఆ ఇంటి కోడలి స్థానాన్ని తీసుకొని తన బాబాయ్ అయిన దుర్గని అరెస్టు చేయించి ఆ ఇంటి కష్టాన్ని పూర్తిగా తొలగించేస్తుంది. మరి మహాలక్ష్మి చక్రి కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.